సర్జరీ లేకుండా సయాటికా, స్పాండిలైటిస్, ఫ్రోజన్ షోల్డర్ కి కేవలం 45 నిమిషాలలో నొప్పి లేని అత్యాధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కాంట్రవర్సీ చుట్టూ నయనతార తిరుగుతుందో లేక లేడీ సూపర్ స్టార్ చుట్టే వివాదాలు తిరుగుతున్నాయో తెలియదు కానీ మరోసారి ఆమె పేరు కోలీవుడ్ లో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. మొన్న ధనుష్తో పెట్టుకున్న గొడవలు చాలేదని కొత్త ఇష్యూని క్రియేట్ చేసుకుందని తమిళ మీడియా కోడై కూస్తోంది. ఈసారి మేడం చేసిన ఘనకార్యం ఏంటో చూసేద్దాం పదండి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతారకు ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటే కానీ నిద్ర పట్టదేమో. మరోసారి మేడం కాంట్రవర్సీలో చిక్కుకొని మీడియాకు రోస్టింగ్ అవుతోంది. మూకుత్తి అమ్మంటూ షూటింగ్ సమయంలో అసిస్టెంట్ డైరెక్టర్ కి నయనతారకు కాస్ట్యూమ్ విషయంలో విభేదాలు నెలకొన్నాయట. దీంతో రుసరుసలాడుకుంటూ సెట్స్ నుండి నయన్ వెళ్లిపోయిందంటూ వార్తలొస్తున్నాయి. దీంతో దర్శకుడు సి సుందర్ షూటింగ్ ని తాత్కాలికంగా నిలిపివేసినట్లు కోలీవుడ్ మీడియా అంటోంది. హిట్ మూవీ మూకుత్తి అమ్మన్ కు సీక్వెల్ గా మూకుత్తి అమ్మన్ 2 తెరకెక్కుతోంది. రీసెంట్ గా భారీ ఎత్తున సినిమా స్టార్ట్ చేశారు. ఫస్ట్ టైం సినిమా ఓపెనింగ్ రోజు హాజరై అందరికీ షాక్ ఇచ్చింది నయన్. అలా స్టార్ట్ అయిందో లేదో ఇప్పుడు ఇలా కాంట్రవర్సీలో చిక్కుకుంది. అయితే గొడవను వెంటనే సెటిల్ చేశారట నిర్మాత ఇషారి కే గణేష్. ప్రొడ్యూసర్ జోక్యంతో రాజీకొచ్చిందట హీరోయిన్. దీంతో ప్రాబ్లం సాల్వ్ అయింది కానీ అక్కడ స్కెడ్యూల్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు నెక్స్ట్ స్కెడ్యూల్ కోసం ప్లాన్ చేస్తున్నారట. నయనతార వివాదాల్లో చిక్కుకోవడం కొత్తేమీ కాదు. గతంలో కాస్ట్యూమ్స్ విషయంలో ఇలాగే గొడవ పడిందట. ఫస్ట్ తమిళ మూవీ అయ్యా టైంలో కూడా ఇలాగే బిహేవ్ చేసిందని కోలీవుడ్ మీడియా గతాన్ని తవ్వుతోంది. అదే కాక రీసెంట్ గా ధనుష్ తో వివాదం కొని తెచ్చుకుంది. నయనతార డాక్యుమెంటరీలో ధనుష్ నిర్మాతగా వ్యవహరించిన నానం రౌడీదాన్లోని 3 నిమిషాల క్లిప్ అనుమతి లేకుండా వాడారనే ఆరోపణలపై ధనుష్ నోటీసులు పంపాడు. దీనికి ఆమె బహిరంగ లేఖ రాసి ధనుష్ ని విమర్శించింది. సినిమాలతో కన్నా వివాదాలతోనే విమర్శలో నిలుస్తోన్న నయన్ వీటికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పెట్టిద్దో చూడాలి.